హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు నేను జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ హాల్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. యాక్చువల్లీ జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్ అంతా చూసిన తర్వాత చాలామంది నన్ను అడిగారు జేఎన్టీయూ హాల్ ఏం తీసుకున్నారు, ఏంటి చూపించండి అని చెప్పి. యాక్చువల్లీ చాలా ఉన్నాయి, ఆ బ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసి చూపించేద్దామని అనుకున్నా, బట్ చాలా ఉన్నాయి కదా, సో పెద్దది అయిపోతుంది వీడియో మొత్తం అని చెప్పి ఇంకా సపరేట్గా చేసి చూపిస్తున్నాను. సో నేను కూడా జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసి చాలా డేస్ అయిపోతుంది. సో అందుకే నేను కూడా కొన్ని తీసుకున్నాను, లైక్ ఇయర్ రింగ్స్, జ్యువెలరీ ఇట్లాంటివి కూడా తీసుకున్నా. సో అవన్నీ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో నాకు గుర్తున్నంత వరకు ప్రైజెస్ కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎగ్జాక్ట్లీ గుర్తులేవు, బట్ నియర్గా అయితే డెఫినెట్లీ గుర్తుంటాయి కాబట్టి చెప్తా. సో అందరు తీసుకున్నవి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి హీల్స్. ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేవండి, బార్గెన్ కూడా ఎక్కువ ఏం చేయలేదు, లైక్ 50 రూపీస్ అట్లా పైన వాళ్ళే తగ్గించి చేయమంటే అదే చేసేసామంతే. సో ఇవి ఒక హీల్స్ తీసుకున్నాం, ఇది యాక్చువల్లీ బార్గీ కోసం తీసుకున్నాం అనమాట. ఇవి 650 ఎంతో పడినట్టున్నాయి, బాగా అనిపించాయి, క్వాలిటీ బాగున్నాయి, కొంచెం పార్టీ వేర్ కలెక్షన్లా అనిపిస్తున్నాయి కదా, సో బాగున్నాయి అనిపించి తీసుకున్నాం అనమాట. క్వాలిటీ అయితే బాగున్నాయి. సో పార్టీ వేర్ అంటే మనం రెగ్యులర్గా కూడా యూజ్ చేయం కాబట్టి ఎక్కువ రోజులు అంటే వస్తుందా లేదా అనేది కూడా అంత పర్లేదు అన్నట్టు తీసేసుకున్నాం అనమాట. ప్రైస్ అయితే కొంచెం బడ్జెట్లోనే వచ్చింది. యాక్చువల్లీ నేను ఫస్ట్లో జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ చేసేటప్పుడు చాలా చాలా తక్కువ కాస్ట్లో వచ్చాయి అని అనిపించేది, బట్ ఇప్పుడు అంత ఏమీ తక్కువ కాస్ట్ ఏమి అనిపించట్లేదు. అప్పటితో కంపేర్ చేసుకుంటే అన్ని ప్రైజెస్ పెరిగిపోయాయి అనుకోండి, బయట లైఫ్ స్టైల్ అంతా కూడా పెరిగిపోయింది ఆఫ్టర్ కోవిడ్. బట్ స్ట్రీట్ షాపింగ్లా ఫీలింగ్ రావట్లేదు అనమాట. ఎక్కడ చూసినా ఎక్కువ కాస్ట్ లాగే అనిపిస్తున్నాయి. ఇది వరకు 100-150కి కూడా స్లిప్పర్స్ చాలా ఎక్కువ వచ్చేవి, ఇప్పుడు బార్గెనింగ్ కూడా చాలా తగ్గిపోయింది. అండ్ మినిమం 250-300 పెడితే కానీ ఆ స్లిప్పర్స్ కూడా రావట్లేదు అనమాట. సో అట్లా అయిపోయింది. అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగుండేదో కలెక్షన్ 100 రూపీస్లో అట్లాగా. ఇప్పుడు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కూడా 200 అట్లా అయిపోయాయి అనమాట. సో చూపిస్తాను, నేనైతే ఇయర్ రింగ్స్ ఎక్కువ తీసుకున్నాను నేను పర్సనల్ యూస్ కోసం. అండ్ ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా, ఇది చాకీ కోసం తీసుకున్నాను, ఎంత క్యూట్ ఉందో కదా. ఇది 300 ఎంతో చెప్పినట్టున్నారు, 250కి ఇచ్చారు. సో ఇంకా చిన్న జిప్ వచ్చింది, చాకీ, వాటర్ బాటిల్, పెడిగ్రీ అవి ఎక్కడికైనా సింపుల్గా మొన్న రిసార్ట్కి వెళ్ళాం కదా అప్పుడు అనిపించింది ఇట్లా చిన్న బ్యాగ్ ఉంటే సరిపోతుంది దానికి అని. సో చూడగానే క్యూట్గా బాగుంది కదా అన్నట్టు తీసుకున్నాం అనమాట. క్వాలిటీ కూడా బాగుంది, చూడడానికి బాగుంది, కానీ కొంచెం హెయిర్ ఇలా వచ్చేస్తుంది అనమాట, అదే ప్రాబ్లం దీంతో. అప్పుడు సరిగ్గా చూసుకోలేదు, బట్ తెలీదు, బట్ చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది, అందుకే తీసుకున్నా. ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్, ఇదే ఎక్కువ తీసుకున్నాము, చూపిస్తా. సో ఇదొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నేను తీసుకున్న, ఫస్ట్ మీకు చూపిస్తాను. సో ఇదొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా తీసుకున్నాం కదా, సో అన్నిటి మీద మాకు తగ్గించారు కాస్ట్. సో కాబట్టి ఎగ్జాక్ట్గా ప్రైజెస్ గుర్తులో, బట్ మినిమం 200 నుంచి హెవీ ఇయర్ రింగ్స్ అయితే 350-500 వరకు కూడా ఉన్నాయి. సో ఇది సిల్వర్ కలెక్షన్ ఉంటుంది కదా, లైక్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ, వాటిలో కలెక్షన్ బాగా అనిపించింది సార్ నాకు. అంటే చాలా రోజుల నుంచి ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ చూసి బోర్ అయిపోయింది. ఈ మధ్య అసలు తీసుకోవట్లేదు నేను ఆక్సిడైజ్డ్ సిల్వర్లో, అసలు తీసుకోవట్లేదు. బట్ సిల్వర్వి కాటన్ శారీస్ అయినా సింపుల్ శారీస్కి చాలా బాగా సూట్ అవుతాయి, అండ్ చాలా డ్రెస్సెస్కి కూడా బాగుంటాయి. లైక్ ఇలాంటి స్టైల్ ఆఫ్ డ్రెస్సెస్కి కూడా ఇలా సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. ఇది వరకు ప్రతిదానికి చేంజ్ చేసేస్తూ ఉండేదాన్ని ఇయర్ రింగ్స్, బట్ ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు, ఎప్పుడైనా రెడీ అవ్వాలి అన్నప్పుడు తప్ప. జనరల్ యూజ్లో అయితే ఇవే ఉంచేసుకుంటున్నాను స్టడ్స్. సో ఇదొక పేర్ తీసుకున్నా, నేను తీసుకున్నవి ఇవి ఫస్ట్ చూపిస్తున్నాను, తర్వాత వాళ్ళవి కూడా చూపిస్తా. అండ్ నెక్స్ట్ ఇదొకటి తీసుకున్నా, ఇది 350 అనమాట కాస్ట్. 400 చెప్పినట్టున్నారు, 300 వేశారు లాస్ట్లో, అంటే ఎక్కువ తీసుకున్నాం కదా, సో అన్నిటి మీద కాస్ట్ తగ్గించారు. సో ఇదొకటి, చాలా బాగున్నాయి, హెవీగా ఉన్నాయి, అండ్ కలర్ కూడా నా దగ్గర లేవు, పర్పుల్ కదా, సో తీసుకుందాం అనిపించి తీసుకున్నా. అండ్ ఇవి ఒకటి సింపుల్గా క్యూట్గా ఉన్నాయి కదా, ఇవి 150 రూపీస్. సో గ్రీన్, దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి. అక్కడ సబ్స్క్రైబర్ కూడా మీట్ అయ్యారు, నన్ను చాలామంది మీట్ అయ్యారు, బట్ ఒకరు మీట్ అయ్యి వాళ్ళ ఇయర్ రింగ్స్ కూడా నన్నే సెలెక్ట్ చేయమంటే ఒకటి సెలెక్ట్ చేశాను, బాగా నచ్చింది తనకి, అదే తీసుకుని వెళ్ళారు కొనుక్కొని. సో బాగా అనిపించింది. అండ్ ఇదొకటి, దీంట్లో వైట్, బ్లూ ఆ కలర్స్ కూడా ఉన్నాయి, కానీ నాకు గ్రీన్ అయితే ఎక్కువ అవుట్ఫిట్స్కి సూట్ అవుతుంది అనిపిస్తుంది, అందుకే గ్రీన్ నేను చూస్ చేసుకున్నా. నేను తీసుకున్నవి అయితే అవే అనుకుంటాను. చిన్న స్టడ్స్ ఒకటి తీసుకున్నాను డైలీ వేర్ పర్పస్లో. అక్కడ స్టడ్స్ నాకు భలే ఇష్టం, మెరుస్తూ ఉంటాయి, కాకపోతే ఎక్కువ రోజులు నాకు కొంచెం అవి పడవన్నమాట, బట్ కొన్ని రోజులు అలా పెట్టుకుని మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటాను. సో అవి. అండ్ ఇంకా నేను తీసుకున్నవి అయిపోయాయి.
వాటితో. సో మీకు మిగతావి చూపిస్తా. సో భార్గవి వేణు వాళ్ళు తీసుకున్నారనమాట ఇయర్ రింగ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఎవరు ఏం తీసుకున్నారో ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ అన్నీ కలిపి చూపిస్తున్నా. ఇదొకటి సేమ్ నేను ఇందాక బ్లూ కలర్లో చూపించాను కదా, ఇది వైట్ స్టోన్ వస్తుంది. అండ్ ఇవి 200 నుంచి 450, 500 వరకు కూడా ఉన్నాయి రేంజ్. ఈ సింపుల్ ఇయర్ రింగ్స్ లైక్ వెస్టర్న్ వేర్లో అయితే 100, 150 అట్లా ఉన్నాయి అనమాట. సో బార్గెన్ అయితే చేయొచ్చు, బట్ బార్గెన్ చేయడానికి ఎక్కువ మాకైతే బార్గెన్ చేయడం ఎవ్వరికి రాదు. సో కాబట్టి వాళ్ళంత అంటే అంత కొంచెం తగ్గించండి అని అడిగి వాళ్ళే లాస్ట్లో ఫైనల్గా ఉన్న దాంట్లో అన్నిటికీ అలా 50 రూపీస్, 100 రూపీస్ అలా తగ్గించారు. అలా తగ్గించి ఇచ్చేసామన్నమాట. ఇవి కూడా నేనే తీసుకున్నాను. క్యూట్గా ఉన్నాయి ఇవి. ఇట్లాంటివి నా దగ్గర ఇదివరకు ఆక్సిడైజ్ సిల్వర్లో ఉండేవి, ఇప్పటికీ ఉన్నట్టున్నాయి. కింద మువ్వలు ఉంటాయి, పైన అంతా ఉండవు, బట్ దీని పైన కూడా ఉన్నాయి. సో శారీస్కి కూడా బాగా సూట్ అవుతాయి అన్నట్టు తీసుకున్నాను. మీకు వీడియోలో చూపించాను కదా, ఎగ్జాక్ట్లీ ఆ షాప్లో ఎక్కువ ఇయర్ రింగ్స్ కలెక్షన్ బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ అక్కడే కలెక్ట్ చేసుకుంటాను ఎక్కువ. అండ్ ఎక్కువ నేను ఓవరాల్గా వెళ్ళినా అన్నీ తిరగను అనమాట. అది ఒకటే షాప్కి వెళ్ళి చూసి అక్కడ కలెక్షన్ తీసేసుకుని వెనక్కి వచ్చేస్తాను. బికాజ్ అన్నీ అక్కడే ఉంటాయి, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ కవర్ అయిపోతాయి ఆల్మోస్ట్. సో ఇవి ఒకటి చూపించాను కదా ఇందాక, కొంచెం వెస్టర్న్ వేరు. అండ్ బుట్టల్లో ఇవి ఒకటి తీసుకున్నారు వాళ్ళ కోసం అనమాట ఇవి. అండ్ క్లిప్స్ ఇదొకటి, ఇది చిన్నప్పుడు వస్తూ ఉండేది బటర్ఫ్లైది. సో అది వాళ్ళకి బాగా నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చి తీసుకున్నారనమాట. అండ్ ఇవి ఒక స్టడ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇదివరకు 10 రూపీస్ 20 రూపీస్కి కూడా వచ్చాయి తెలుసా స్టడ్స్. ఇలాంటి చిన్న చిన్న స్టడ్స్ ఇప్పుడు రావట్లేదు. లైక్ ఇవి కూడా 100 రూపీస్ అట్లా అయిపోయాయి. అండ్ ఇంకా రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్, ఈ క్లిప్ ఒకటి తీసుకున్నాను నేను. కొంచెం పార్టీ వేర్ కాబట్టి ఏదైనా శారీస్కి వాటికి బాగుంటుంది అనమాట. ఇవి 80 రూపీస్ ఎంతో పడ్డాయి. మీకు అవి కొంచెం ఇంకా బార్గెన్ చేయొచ్చు అని అనిపిస్తే హ్యాపీగా మీరు బార్గెన్ చేసి ఇంకా కొంచెం తక్కువ కాస్ట్కి కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ స్టిక్కర్ ప్యాకెట్స్, చాలామంది ఈ స్టిక్కర్స్ గురించి అడుగుతారు నన్ను, ఎప్పుడు పెట్టుకున్నా ఎక్కడ తీసుకుంటారు అని. నేను జేఎన్టీ దగ్గర తీసుకుంటా, బట్ ఇవి చిన్నవి, నాకు పెద్ద సైజు దొరకలేదు, నేను తీసుకోలేదు. కానీ బాగా చిన్నవి, బట్ అక్కడే తీసుకునేదాన్ని. ఈసారి నాకు దొరకలేదు, 2-3 షాప్స్లో వెతికాను కానీ దొరకలా. కానీ చాలామంది అడుగుతారు ఇప్పటికీ ఆ వైట్ స్టిక్కర్స్ ఎక్కడ తీసుకుంటారు అని. నేను ఎక్కువ జేఎన్టీ దగ్గరే తీసుకునేదాన్ని. ఇవి ఒకటి తీసుకున్నాను నేనైతే. కొంచెం శారీస్ మీదకి కలర్స్ కనిపించట్లేదు, చిన్నవి ఉన్నాయి కానీ అవి కనిపించట్లేదు కలర్స్ అసలు. కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ట్రెడిషనల్గా పెట్టుకోవాలన్నప్పుడు బాగుంటాయి అన్నట్టు అవి తీసుకున్నా. ఇవి అంతే, ఇవి వాళ్ళు తీసుకున్నవి. బ్లాక్ థ్రెడ్స్ అంతే. జ్యువెలరీ అయితే ఇవే తీసుకున్నాం. కుర్తీస్ తీసుకున్నాము. సో లాస్ట్ టైం మీకు జేఎన్టీ స్ట్రీట్ షాపింగ్ చేసినప్పుడు ఒక కుర్తీ చూపించాను. చాలామంది షాప్ గురించి కూడా అడిగారు, ఆ షాప్ ఎక్కడ ఉంది ఏంటి అని. షాప్ నంబర్స్ అయితే తెలీదు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ షాప్ ఉంది కదా, దాని ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఉంది. అక్కడ చాలా బాగున్నాయి కుర్తీస్. లాస్ట్ టైం కూడా నేను ఎల్లోలో తీసుకున్నాను, అప్పుడు షాపింగ్ చేసినప్పుడు. గుర్తుందో లేదో, చాలామంది ఎక్కడ ఏంటి అని కూడా అడిగినప్పుడు నాకు గుర్తులేదు, అప్పుడు నేను చూసుకోలేదు. సో అప్పుడు అడిగారని చెప్పి ఇప్పుడు చూసి వీడియో కూడా తీసాను అనమాట. ఆ బ్లాగ్లో కూడా మీకు కనిపిస్తుంది, చూడండి. సో అక్కడ ఏంటంటే ఇక్కత్, కాటన్ అట్లాంటివి చాలా మంచి క్వాలిటీతో దొరుకుతున్నాయి కుర్తీస్ అయితే. సో నాకైతే మరీ రీజనబుల్గా ఉన్నాయన్నట్టు ఏమనిపించలేదు. అండ్ నో బార్గెనింగ్ అనమాట, అస్సలు బార్గెన్ ఎంత చేసినా మనం ఒక 10-20 కుర్తీస్ తీసుకున్నా సరే 10 రూపీస్ కూడా తగ్గించరు. ఎగ్జాక్ట్లీ ఏ ప్రైస్ అయితే ఆ ప్రైజే మనం పే చేసుకోవాలి. అదొకటే ఆప్షన్, కొంచెం ఇంకా కొంచెం బార్గెనింగ్ ఆప్షన్ ఉంటే బాగుండి అనిపించింది నాకు. బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. సో యా, వీళ్ళైతే కాటన్ కుర్తీస్ తీసుకున్నారు. ఇది ఒక ఇక్కత్ ప్యాటర్న్ కుర్తీ. ఇది వచ్చేసి కాటన్ అనమాట, ఏదో కాటన్ చెప్పారు, మంగళగిరి కాటన్ ఏదో కాటన్. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా స్మూత్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్. సో డైలీ పర్పస్లో చాలా బాగుంటుంది. సో ఇదొకటి. అండ్ నెక్ ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి, కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నేను వాడుతున్నాను కాబట్టి ష్రింక్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లం కూడా ఏం అనిపించలేదు. ఇది ఒక ప్యాటర్న్. ఇవి 2 వచ్చేసి ఇక్కత్ ప్యాటర్న్, 2 వచ్చేసి కాటన్. ఈ కాటన్ వచ్చేసి మాకు 650 పడ్డాయి. అండ్ ఇవి వచ్చేసి 550 అనుకుంటా ఇక్కత్ ప్యాటర్న్వి. సో ఇది కూడా కాటన్దే. అండ్ ఇది వచ్చేసి కొంచెం సిల్క్లో వస్తుంది అనమాట, కాటన్ సిల్క్ అంటారు ఈ ఫ్యాబ్రిక్. నేను లాస్ట్ టైం తీసుకున్న ఫ్యాబ్రిక్ కూడా ఇదే. నేను డైలీ పర్పస్లో ఎక్కువ వాడను కాబట్టి నేను ఇలాంటివి తీసుకున్నాను, ఇది తీసుకున్నాను. సో లాస్ట్ టైం ఎల్లో తీసుకున్నాను కదా, ఇది ఇప్పుడు ఈ గ్రీన్ బాగా నచ్చింది నాకు. సో ఇది కూడా 550 పడింది. సో ఇది కుర్తీస్. ఇంకొక పార్టీ వేర్ శాండిల్స్ తీసుకున్నారు వేణు కోసం, అవి చూపిస్తా. ఇవి 750 800 పడినట్టున్నాయి, 50 రూపీస్ అంతా తగ్గించారు కాస్ట్. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా పార్టీ వేరే.
సో చూడ్డానికి బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి తెలుస్తుంది కదా స్టిచ్చింగ్ అంతా ఊడిపోవడం అట్లాంటిది తెలుస్తూ ఉంటాయి కదా. అండ్ మనం పార్టీ వేర్ అప్పుడు ఎప్పుడైనా కొంచెం రెగ్యులర్ పర్పస్లో వాడడం, ఎప్పుడైనా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం బాగా అనిపించినాయి. కాస్ట్ కూడా సో యా 850 800 ఇది మొత్తానికి గుర్తులేదు ఎగ్జాక్ట్గా ప్రైస్, బట్ ఆ రేంజ్లోనే. ఇన్నిట్లో గుర్తుండడం కష్టం కదండి, మీకు గుర్తులేదా మీరే తీసుకున్నారని అంటారు, కాకపోతే అన్నిట్లో గుర్తుండదు. అండ్ నెక్స్ట్ ఇవి ఒకటి తీసుకున్నారు, పూర్ణి తేజు కోసం కూడా తీసుకున్నారు అనమాట 4 ఇవి. నేనైతే ఇదిగోండి ఈ స్కార్ఫ్ ఒకటి తీసుకున్నా. ఇంకేం చూపించాలి, నెక్స్ట్ ఇంకా శారీస్, అక్కడి కోసం శారీస్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది స్ట్రీట్ షాపింగ్లో కాదు, నార్మల్ షాప్లోనే తీసుకున్నాం. ఇవి కాటన్ శారీస్ అనమాట. ఒక్కొక్కటి 1300 అట్లా పడింది, 1300 1200 అట్లా. అన్నీ చాలా బాగున్నాయి, క్వాలిటీ మెటీరియల్ క్వాలిటీ బాగున్నాయి. అండ్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. ఇదొకటి, ఇదొకటి, ఇది నేను ఇంక ఓపెన్ చేసి చూపించట్లేదు ఏమి, అంటే వాళ్ళు మళ్ళీ సర్దుకుంటారు కదా, మళ్ళీ ఫోల్డ్స్ అవి పోతాయని చెప్పి. ఇదొకటి స్టైల్ చాలా బాగున్నాయి. అండ్ మీరు చూసారు కదా ఆల్రెడీ, ఈరోజు నిన్న వీడియోలో చూసుంటారు, కలంకారీ శారీస్ కూడా తీసుకున్నాం. మాకు తెచ్చామో లేదో గుర్తులేదు, కార్లో ఉండిపోయాయో. కలంకారీ స్టైల్ చేస్తాను, అత్తయ్య నేను కలిసి తీసుకుందాం. యాక్చువల్లీ ఈ కాటన్ శారీస్ తీసుకునేటప్పుడే ఐడియా వచ్చింది, కలంకారీ కాటన్ తీసుకుందాం, ఇద్దరికి సూట్ అవుతుంది కదా, ఇద్దరం వేసుకోవచ్చు అని. బట్ అక్కడ లేవు, సో మళ్ళీ కేఎల్ఎంకి వెళ్ళి అక్కడ తీసుకున్నాం అనమాట. బట్ అదేమైందంటే ఒక సైడ్ బార్డర్ రాలేదు, ఒక సైడ్ వచ్చింది. ఒక శారీ బాగానే ఉంది, ఇంకొక శారీ అలా ఉంది. మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవడం అంతా జరిగింది, ఆల్రెడీ బ్లాగ్లో చూసుంటారు. సో అవి కూడా నేను స్టైల్ చేస్తాను ఎట్లానో, సో మీరు అక్కడ చూడొచ్చు. ఇప్పుడు నా దగ్గర నాకు తెలిసి కార్లో మర్చిపోయినట్టున్నాం కవర్స్. సో అవి మేము తీసుకున్నవైతే ఇవే అండి, ఓవరాల్గా మేము తీసుకున్నవైతే ఇవే. సో కాస్ట్ కూడా నేను చెప్పడానికి ట్రై చేశాను. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నా, ఐ హోప్. సో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ అన్నీ ఫాలో అవుతున్నారా వీడియోస్ అన్ని, డెఫినెట్లీ ఫాలో అవ్వండి, మిస్ అవ్వకుండా. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై, థ్యాంక్ యూ.